సుక్మా జిల్లా పామేడు అటవీ ప్రాంతంలోని కంచాల్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోయారు. అలాగే మహారాష్ట్ర గచ్చిటోలి జిల్లాలో జరిగిన 2016లో జరిగిన ఎన్కౌంటర్లోనే ఒక 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ఘటనగా బలగాలు అయితే చెప్తున్నాయి. ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లోని అటు గ్రేహౌండ్స్ కాకుండా ఇటు డిఆర్జీ బిఎస్ఎఫ్ జవాన్లు ఈ ఘటనలో పాల్గొన్నాయని ఇదంతా పాల్గొన్నాయని చెప్పని బస్తర్ పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా ఎన్కౌంటర్ తర్వాత అప్రమత్తమయ్యారు. ఆయా సరిహద్దుల్లో అయితే కూంబింగ్ చేపట్టారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అటు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బలగాలు అయితే గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకో విషయం కూడా ఈ లోక్సభ ఎన్నికలను విజయవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా బలగాలు అయితే ఒకంత కూంబింగ్ అయితే చేపట్టాయి. అంటే మావోయిస్టులు ఎక్కడ అడ్డుకుంటారని చెప్పని కూడా ఈ బలగాలు కూంబింగ్ని అయితే ప్రారంభించి తెలుస్తుంది.